తిరుమల లడ్డు కల్తీ విషయంలో ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కనీసం దేవుణ్ణైనా రాజకీయాలకు దూరంగా ఉంచితే మంచిదని భావిస్తున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. సున్నితమైన అంశాలపై బహిరంగ ప్రకటనలు చేసే ముందు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు సంయమనం పాటించాలని సూచించింది. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో దాఖలైన 4 పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. జూలైలో నివేదిక వస్తే సెప్టెంబరులో ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని ధర్మాసనం టీటీడీ తరపు న్యాయవాది సిద్ధార్థ లోద్రాను ప్రశ్నించింది. లడ్డూల్లో కల్తీ నెయ్యి కలిపారనేందుకు ఆధారాలేంటని అడిగింది. ఆధారరహితంగా సీఎం ఎలా ప్రకటించారని, ఏ ప్రాతిపదికన బహిరంగ ప్రకటన చేశారని అడిగింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారంలో రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం మీడియాతో మాట్లాడారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కల్తీ జరిగిన నెయ్యి వాడారని చెబుతున్నారని గుర్తు చేసిన ధర్మాసనం ఆ నెయ్యి వాడి తయారు చేసిన లడ్డూలను కూడా ల్యాబ్లో తనిఖీ చేశారా అంటూ ప్రశ్నించింది. ఎన్డీబీబీ తర్వాత మరేదైనా ల్యాబ్తో తనిఖీ చేయించారా అని ప్రశ్నలు సంధించారు. రెండో అభిప్రాయం ఎందుకు తీసుకోలేదన్నారు. లడ్డూ వ్యవహారంలో ప్రస్తుతం ఏర్పాటు చేసిన సిట్ కొనసాగించాలా, లేక కేంద్రం నుంచి ఎవరినైనా నియమించాలా అనే విషయంపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయం చెప్పాలని ధర్మాసనం కోరింది. కొంత సమయం కావాలని ఎస్జీ కోరగా తదుపరి విచారణను గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు చేపట్టనున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.